రేపు సినిమాకి వెళ్దామా వద్దా, టికెట్ రేట్ ఇంతకంటే తక్కువ ఉంటే వెళ్ళండి, ఇంతకంటే ఎక్కువ ఉంటే వెళ్ళొద్దు, రైట్? ఇవన్నీ ఏంటి అన్నా? నువ్వు వీడియోలో C++ చెప్పావు, నేను సి నేర్చుకోను అది నేర్చుకుంటానంటే వేరే యూట్యూబర్ని ఫాలో అవుతున్నాం ఆర్ వేరే బుక్ని ఫాలో అవుతున్నాం. బట్ నా ఓన్లీ థింగ్ ఈజ్ స్టార్ట్ విత్ దీస్ థింగ్స్. వీటి మీద సరిగా ఫోకస్ చేయకపోవడం వల్లనే వాళ్ళు లాజిక్ బిల్డింగ్ని సరిగా చేయలేకపోతున్నారు. అగైన్ అందుకనే చాలా కాలేజెస్లో, మెజారిటీ ఆఫ్ బీటెక్ కాలేజెస్లో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ ఈ వీడియోలో మీరు కనుక మీ ప్రోగ్రామింగ్ జర్నీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయాలో క్లారిటీ లేదనుకుంటే ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో ఛానల్కి కొత్త అయితే హిట్ దాట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. గ్రేట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీకు చాలామంది చెప్పని విషయం ఏంటంటే, ఒకవేళ మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు ఆర్ BCA ఫస్ట్ ఇయర్లో ఉన్నారు ఆర్ టు దట్ మ్యాటర్ డిగ్రీలో ఏదో ఒక ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, రైట్ అనుకుంటే మీరు ఈ వీడియోలోని సెకండ్ సెగ్మెంట్ మాత్రమే చూడండి. సో ఈ వీడియోలో వీల్ హ్యావ్ 2 సెగ్మెంట్స్. సెగ్మెంట్ నెంబర్ 1లో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి అండ్ ఎందుకు, సెకండ్ సెగ్మెంట్లో చూస్ చేసుకున్న దాన్ని ఏ విధంగా నేర్చుకోవాలి. సెగ్మెంట్ నెంబర్ 1 ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి ఎందుకు అంటున్నానంటే, మీరు ఫస్ట్ ఇయర్లో ఉంటే యూ స్టిల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైం, రైట్? మీకు చాలా టైం ఉంటుంది. అంత టైం ఉన్నప్పుడు మై రికమెండేషన్ ఇస్ దాట్ మీ కాలేజ్లో ఏం నేర్పిస్తే దాన్ని ఫాలో అవ్వండి, దాంతోనే ముందుకెళ్ళండి. వాళ్ళు సితో స్టార్ట్ చేస్తే సి నేర్చుకోండి, జావా అయితే జావా, పైథన్ అయితే పైథన్, రైట్? అలా అని చెప్పి అగైన్ అన్నా నువ్వు వీడియోలో ప్రాబ్లీ C++ చెప్పావు, నేను సి నేర్చుకోను అది నేర్చుకుంటానంటే వద్దు. ఫస్ట్ ఇయర్లో ఉంటే కాలేజ్లో చెప్పిందే ఫాలో అవ్వండి. బట్ సెకండ్ ఇయర్కి వచ్చేసారు, థర్డ్ ఇయర్కి వచ్చేసారు ఆర్ గ్యాప్ వచ్చేసింది, ప్రోగ్రామింగ్ మీద ఇంకా అంత గ్రిప్ లేదు, ఫ్రమ్ స్క్రాచ్ మళ్ళీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగా నేర్చుకుని అక్కడి నుంచి జంప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే ఈ వీడియో మీకోసమే. గ్రేట్. సో ఒకవేళ మీరు ఆల్రెడీ ఏ వైపు వెళ్దాం అనుకుంటున్నారు, కోడింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న తర్వాత ఏ డైరెక్షన్లో వెళ్దాం అనుకుంటున్నారు అనేది ఫిక్స్ అయిపోతే దాట్స్ అగైన్ ఫస్ట్ టైప్. సెకండ్ టైప్లో ఇంకా ఫిక్స్ అవ్వకపోవడం. ఒకవేళ మీరు ఆల్రెడీ డెవలప్మెంట్ సైడ్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, ఈ విధంగా డెవలప్మెంట్ సైడ్ వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోతే స్టార్ట్ విత్ సి లాంగ్వేజ్. ఫర్ షూర్ స్టార్ట్ విత్ సి లాంగ్వేజ్. ఆ తర్వాత యూ కెన్ చూస్ ఐదర్ C++ ఆర్ జావా. బట్ అన్నా నాకు డొమైన్స్ లైక్ మెషిన్ లెర్నింగ్, AI, డేటా సైన్స్ వీటిలో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే స్టార్ట్ విత్ పైథన్. దిస్ ఈస్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ దర్ డైరెక్షన్, రైట్? బట్ మీరు ఇంకా డైరెక్షన్ ఫిక్స్ అవ్వలేదు. అన్నా ఐఎమ్ స్టిల్ ఎక్స్ప్లోరింగ్, తెలీదు, ప్రాబ్లీ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో దేంట్లో వస్తే జాబ్ దాంట్లో ముందుకెళ్దాం అనుకుంటున్నాను, ఆర్ ప్లేస్మెంట్స్లో జాబ్ దేంట్లో ఎక్కువ వస్తే, ప్యాకేజ్ దేంట్లో బాగుంటే, ఆపర్చునిటీ ఏది బాగుంటే దాని వైపు వెళ్దాం అనుకుంటున్నాను అనుకుంటే మోస్ట్లీ ఇట్స్ అ డెవలప్మెంట్ సైడ్ డొమైన్, రైట్? ఆర్ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు అనుకున్నా ఐ వుడ్ రికమెండ్ యూ టు చూస్ ఆర్ టు స్టార్ట్ ఫ్రమ్ సి లాంగ్వేజ్, రైట్? సి లాంగ్వేజ్తో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత ప్రాబ్లీ ఆ లాంగ్వేజ్ అయ్యేటప్పటికి ఆర్ నెక్స్ట్ 6 monthsలో మీకు క్లారిటీ వస్తే దట్స్ వెన్ యూ కెన్ ఐదర్ లెర్న్ జావా ఆర్ యూ కెన్ ఐదర్ లెర్న్ పైథన్, రైట్? అలా ఎందుకన్నా సి అంటున్నావు, వై నాట్ పైథన్ అంటే సి అండ్ పైథన్ని కంపేర్ చేసుకుంటే పైథన్ ఈజ్ మోర్ ఈజియర్ దాన్ సి అండ్ దాట్స్ ద ఇష్యూ, రైట్? పైథన్ ఎక్కువ ఈజీ కావడం వల్ల ఆ తర్వాత జావా నేర్చుకుందాం అనుకుంటే మీకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బికాజ్ సింటాక్స్ బాగా స్ట్రిక్ట్గా ఉండదు పైథన్లో. బట్ సిలో ఇట్ ఈస్ అ ప్రొసీజరల్ లాంగ్వేజ్. టు బీ ఆనెస్ట్ పైథన్ ఈజ్ ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్, బట్ సి కాదు. అయినప్పటికీ సి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది బికాస్ సింటాక్స్ ఈజ్ స్ట్రిక్ట్. బట్ జావా స్క్రిప్ట్ కావచ్చు, C++ కావచ్చు ఆర్ జావా కావచ్చు, దీస్ ఆల్సో హ్యావ్ అ లిటిల్ స్ట్రిక్ట్ సింటాక్స్. అగైన్ జావా స్క్రిప్ట్కి కొంచెం కంపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, బట్ కంపారిటివ్ టు పైథన్ ఇట్ ఈస్ స్టిల్ స్ట్రిక్ట్. కాబట్టి వీటితో మీరు ఫర్దర్గా డీల్ చేయాలి అంటే స్టార్టింగే పైథన్తో డీల్ చేస్తే మిగతావి తర్వాత నేర్చుకోవడం కష్టమవుతుంది. కాబట్టి మై రికమెండేషన్ ఈజ్ స్టార్ట్ విత్ సి. అగైన్ అందుకనే చాలా కాలేజెస్లో, మెజారిటీ ఆఫ్ బీటెక్ కాలేజెస్లో సితోనే స్టార్ట్ చేస్తారు. ఐ నో దెర్ ఆర్ కాలేజెస్ దట్ స్టార్ట్ విత్ పైథన్, దట్స్ కంప్లీట్లీ ఫైన్. పైథన్తో స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్లో ఉంటే గో హెడ్, బట్ లేదు అనుకుంటే మై రికమెండేషన్ ఈజ్ ఆల్వేస్ సి. గ్రేట్. కమింగ్ టు సెగ్మెంట్ నెంబర్ 2, అన్న ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఏ విధంగా నేర్చుకోవాలి? సో చూస్ చేసుకున్నాక మీరు చేయవలసిన స్టెప్ నెంబర్ 1 ఏంటి అంటే, డోంట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు లెర్నింగ్ దట్ లాంగ్వేజ్. మీరు చేయవలసిన స్టెప్ నెంబర్ 1,
కంప్యూటర్ అంటే ఏంటి, CPU అంటే ఏంటి, మీరు రాసే కోడ్ బేసిక్గా మీ CPUలో ఉన్న ప్రాసెసర్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తుంది, అవుట్పుట్ ఎలా వస్తుంది, అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటి, కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రెటర్ అంటే ఏంటి, కంపైలేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, మషిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, మషిన్ లాంగ్వేజ్ బైనరీలో జీరోస్ అండ్ వన్స్లోనే ఎందుకు ఉంటుంది, ఈ పాయింట్ని అర్థం చేసుకోండి. అగైన్ టు బి రియలీ ఆనెస్ట్, నేను మీకు ఫోర్స్ చేసి దీంతోనే ముందుకెళ్ళండి అని చెప్పట్లేదు, లేదా నాకు వ్యూస్ కోసం కూడా చెప్పట్లేదు. టు బి రియలీ ఆనెస్ట్ గైస్, ట్రస్ట్ మీ, తెలుగులో C++కి కానీ, సికి కానీ, జావాకి కానీ, పైథన్కి కానీ వంశీ భవానీ ఛానల్లో ఉన్న 30 days ఛాలెంజెస్, అంటే మీకు 30 వీడియో ప్లేలిస్టులు ఉంటాయి. ఆ ప్లేలిస్టులు చాలా బాగా హెల్ప్ అవుతాయి గైస్. అంటే దాని నుంచి యూ కెన్ జంప్ స్టార్ట్ యువర్ ప్రోగ్రామింగ్ కెరియర్, రైట్? సో బేసిక్గా ఈ అన్ని సిరీస్లోనూ వీడియో నెంబర్ 1 ఈజ్ ఆల్వేస్ రిగార్డింగ్ దిస్ ఓన్లీ, రైట్? కంప్యూటర్ అంటే ఏంటి, కంపైలేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎందుకని మనకి కోడింగ్లో ఎక్కువగా జీరోస్ అండ్ వన్స్ గురించి మాట్లాడతాం, ఇటువంటి విషయాలు నేను వీడియో నెంబర్ 1లో ఈ అన్ని ప్లేలిస్టులను కవర్ చేశాను. కాబట్టి ఆ ప్లేలిస్ట్ని పడుతున్నాం, ఓకే? లేదు అన్నా మేము వేరే యూట్యూబర్ని ఫాలో అవుతున్నాం ఆర్ వేరే బుక్ని ఫాలో అవుతున్నాం, ఫాలో అవ్వండి, దట్స్ గ్రేట్. బట్ నా ఓన్లీ థింగ్ ఈజ్ స్టార్ట్ విత్ దీస్ థింగ్స్, దెన్ స్టార్ట్ విత్ వాట్ ఈస్ అ వేరియబుల్, రైట్? వాట్ ఈస్ అ కాన్స్టెంట్, వాట్ ఈస్ అ కీవర్డ్, ఇవన్నీ తర్వాత. బట్ ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆల్వేస్ టు లెర్న్ అబౌట్ హౌ ద కంప్లీట్ ఫ్లో వర్క్స్. ఒక ఎండ్ టు ఎండ్ అప్పర్ లెవెల్, ఒక హై లెవెల్ ఇమేజ్ వస్తే ఆ తర్వాత డెప్త్లోకి వెళ్ళడం ఈజీ, బికాజ్ యూ అండర్స్టాండ్ వాట్ యూర్ ట్రైంగ్ టు లెర్న్, రైట్? గ్రేట్. సో ఈ బేసిక్స్ వచ్చేసాక నెక్స్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు లెర్న్ ఈజ్ ద బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్, విచ్ ఇంక్లూడ్స్ ఆపరేటర్స్, వేరియబుల్స్ అండ్ కీవర్డ్స్, రైట్? ఆపరేటర్స్, వేరియబుల్స్ అండ్ కీవర్డ్స్ ఈజ్ బేసిక్ టు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అండ్ మోస్ట్లీ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ ఈ 3 కాన్సెప్ట్స్ సిమిలర్గానే ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి నేర్చుకుంటే మిగతా అన్నిటిలో సేమ్ అదే కంటిన్యూ అయిపోతుంది, రైట్? సో లెర్న్ దిస్ వెరీ వెరీ నీట్లీ. ఆ తర్వాత మీరు ఫోకస్ చేయవలసింది 2 మెయిన్ కాన్సెప్ట్స్. వన్ ఈజ్ కండిషనల్స్, వన్ ఈజ్ లూప్స్, రైట్? టు బీ ఆనెస్ట్, మీరు చూస్తే చాలామంది నా కమెంట్స్లో మీరు చూస్తే చాలామంది అన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు బట్ లాజిక్ బిల్డింగ్ రాదు అంటారు. ఈ ఆడియన్స్ అందరూ కూడా చేసిన తప్పు ఏంటంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు ప్రాబబ్లీ కండిషనల్స్, దట్ ఈస్ ఇఫ్ ఎల్స్ ఉంటుంది సరే, ఆ కండిషనల్స్ మీద అండ్ లూప్స్ మీద, ఫర్ లూప్, వైల్ లూప్, వీటి మీద సరిగా ఫోకస్ చేయకపోవడం వల్లనే వాళ్ళు లాజిక్ బిల్డింగ్ని సరిగా చేయలేకపోతున్నారు, రైట్? బట్ మీరు కండిషనల్స్ అండ్ లూప్స్ సరిగా ప్రాక్టీస్ చేస్తూ బాగా నేర్చుకుంటే లాజిక్ బిల్డింగ్ విల్ బికమ్ వెరీ ఈజీ. మీరు అబ్జర్వ్ చేస్తే HTML ఈజ్ నాట్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్స్ అ మార్కప్ లాంగ్వేజ్, బట్ C లాంగ్వేజ్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డిఫరెన్స్ చూస్తే ద మెయిన్ డిఫరెన్స్ ఈజ్ HTMLలో మీకు కండిషనల్స్ అండ్ లూప్స్ ఉండవు, రైట్? ఏ లాంగ్వేజ్లో అయితే కండిషనల్స్ అండ్ లూప్స్ ఉంటాయో దాట్స్ ద కోర్ ఆఫ్ ప్రోగ్రామింగ్, దట్స్ ద కోర్ ఆఫ్ బిల్డింగ్ అ లాజిక్. మీరు అబ్జర్వ్ చేస్తే ఎనీ ఆఫ్ ది రియల్ వరల్డ్ కేసెస్లో కూడా మీరు ఆల్వేస్ ఒక ప్రాబ్లం గురించి థింక్ చేయాలి. రేపు సినిమాకి వెళ్దామా వద్దా, ఇట్ మైట్ డిపెండ్ ఆన్ వర్షం పడుతుందా పడదా, టికెట్ రేట్ ఇంతకంటే తక్కువ ఉంటే వెళ్ళండి, ఇంతకంటే ఎక్కువ ఉంటే వెళ్ళొద్దు, రైట్? ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ కండిషనల్స్. అండ్ లూప్స్ అంటారా, మనం ప్రోగ్రామింగ్ ఎందుకు చేస్తామండి? టు స్పీడ్ అప్ ద మాన్యువల్ ప్రాసెస్. ఒకే పనిని మనం సింగిల్ టైం చేస్తే అదే పనిని ఫాస్ట్గా మల్టిపుల్ టైమ్స్ కంప్యూటర్ చేయగలదు, కాబట్టి మనం దానికి ఆ టాస్క్ని ఇస్తాం, రైట్? సో దానికి ద బేసిక్ ఈజ్ రెపిటేషన్ and that's achieved via a loop. Kabatti conditionals and loops are a core of any programming language. To that aspect, programming ke core conditionals and loops. Kabatti aa conditionals and loops ni baga nechukondi. Aa tarvata learn about functions and recursion. Peddaga difficult topic kaadu, but important topic. Idi nechukunnaka, so you actually are comfortable with procedural part of any language అని చెప్పి అర్థం. బట్ ఇది అయిపోయాక లెట్స్ మీరు పైథాన్ నేర్చుకుంటున్నారు, దాంట్లో ఊప్స్ ఉంటుంది, కాబట్టి దెన్ ఫోకస్ ఆన్ ఊప్స్. అండ్ బేసిక్లీ దాట్స్ ద నెక్స్ట్ స్టెప్. సో నేను చెప్పిన ఈ ప్రీవియస్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా నేర్చుకున్నాక, ఈవెన్ బిఫోర్ లెర్నింగ్ ఊప్స్ కాన్సెప్ట్స్, గో టు ఎనీ ప్లాట్ఫామ్, హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్, హ్యాకర్ ఎర్త్, ఇంటర్వ్యూ బిట్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. బట్ నా పర్సనల్ ప్రెఫరెన్స్ ఈజ్ డిఎస్సికి అయితే ఎక్కువ ఆప్షన్స్ని రెఫర్ చేయండి. బట్ ఇనిషియల్గా జస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేయడం కోసం ఐ ఫీల్ హ్యాకర్ ర్యాంక్ ఈజ్ గుడ్ ఇనఫ్. అగైన్ దిస్ ఈజ్ నాట్ అ పెయిడ్ ప్రమోషన్ ఆఫ్ హ్యాకర్ ర్యాంక్, బట్ హ్యాకర్ ర్యాంక్ ఈజ్ గుడ్ ఇనఫ్ టు ప్రాక్టీస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్డ్ క్వశ్చన్స్. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి దాంట్లో డిఫికల్టీ బేస్డ్ మీకు బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. స్టార్ట్ విత్ ఈజీ, మీడియం
అండ్ ఫైనలీ డిఫికల్ట్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇదంతా వచ్చేసాక దెన్ లెర్న్ అబౌట్ అర్రేస్ అండ్ ఊప్స్ అనమాట. సో ఊప్స్ లాస్ట్లో అండ్ అర్రేస్ ఈజ్ ఆఫ్టర్ దిస్ బేసిక్స్, రైట్? సో అర్రేస్ బేస్డ్ క్వశ్చన్స్ ఇనిషియల్గా ఉన్నా సరే వాటిని సాల్వ్ చేయకండి. మెయిన్ ఫోకస్ షుడ్ ఆల్వేస్ బీ గెట్టింగ్ స్ట్రాంగ్, గెట్టింగ్ గ్రిప్ ఇన్ బేసిక్లీ కండిషనల్స్ అండ్ లూప్స్. దీంట్లో మంచి గ్రిప్ వస్తే యూ క్యాన్ బికమ్ అ గ్రేట్ కోడర్. టు సమరైజ్ ద వీడియో రియలీ సింపుల్ అండి. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్లో ఉంటే కాలేజ్లో ఏం నేర్పిస్తే అది నేర్చుకోండి. లేదు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నారు, గ్యాప్ వచ్చేసింది అనుకుంటే ఒకవేళ డెవ్ సైడ్ వెళ్దాము అనుకుంటే స్టార్ట్ విత్ సి, లేదు అనుకుంటే స్టార్ట్ విత్ పైథన్, ఇంకా క్లాట్ లేదనుకుంటే అగైన్ స్టార్ట్ విత్ సి, రైట్? సి ఆర్ పైథన్ ఫిక్స్ అయ్యాక దెన్ స్టార్ట్ విత్ లెర్నింగ్ అబౌట్ ద బేసిక్స్ and then learn about basic, core components, which is loops and conditionals. Learn about functions, recursion, practice questions, learn about arrays, arrays or strings, ఇటువంటి కాంపౌండ్ టైప్స్ ఉంటాయి కదా, సో దాన్ని తర్వాత నేర్చుకోండి. అండ్ ఫైనల్లీ ఆ లాంగ్వేజ్లో ఊప్స్ ఉంటే లైక్ పైథన్, ఊప్స్ నేర్చుకోండి. దాట్స్ ద సమ్మరీ. ఐ హోప్ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హిట్ దట్ లైక్ బటన్, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.